వెళ్ళిపోతుంది. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడీ చేయడము, మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం, మీ అమ్మా నాన్నలను చంపేస్తాం. నీకు మళ్ళా డ్రగ్స్ కావాలంటే ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మేము డ్రగ్స్ ఎప్పుడైనా అప్పుడు ఇస్తాం. ఒక్కసారి 2 సార్లు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఆ అమ్మాయిలకు ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటా ఉంటుంది. ఇవాళ ఇదే పరిస్థితి ఆడ స్టార్ట్ అయింది. ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు, ఇది చార్మినార్లో ఇక్కడ జరిగేది ఎవరి మీద అంటే ఒక 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పుట్ట కూటి కోసం ఉపాధి కోసం ఇవాళ బెంగాల్ నుంచి చాలా మంది బెంగాల్ వాసులు బెంగాలీ హిందువులు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఆ పాత బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 20 సంవత్సరాలు కూలీనాలు చేసుకుంటారు, వాళ్ళ సొంత కులవృత్తులు చేసుకుంటారు, కుటుంబ పోషణ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఆ బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో నేను మీ అందరికీ చెప్తున్నాను. బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో ఈ దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదిల్ అలియాస్ అజీజ్ వీడు ఈ ఫాల్తియాడు ఒక్క కేసు కాదు, గ్యాంగ్ లీడర్ వీడు. వీటితో పాటు పెద్ద డ్రగ్స్ గ్యాంగ్, ఇది పెద్ద రాకెట్, ఇది డ్రగ్స్ గ్యాంగు, ఇది పెద్ద రాకెట్. ఇది వీని గ్యాంగుల దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగులో ఉంటారు. వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు, వీళ్ళందరూ కూడా. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. 26th రోజు 26/10 వెస్ట్ బెంగాల్ సంబంధించి అమ్మాయిలు 26/10/2025 రోజున రాత్రి పేరెంట్స్ పడుకున్నారు. వీళ్ళ పేరెంట్సే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వీళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళందరూ పడుకున్నారు. తెల్లారి లేసరికి వీళ్ళ అమ్మాయి లేదు, మైనర్ అమ్మాయి. వెంటనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. 2 days తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిన తర్వాత పోలీసులు చెప్పారు, ఎఫ్ఐఆర్ చేశారు, కానీ మళ్ళీ పట్టించుకోలే పోలీసులు. క్లోజ్ చేస్తారా, ఏం చేస్తారా, పెండింగ్ పెడతారు. మీ అమ్మాయి వచ్చింది కదా, తీసుకుపోని అంటారు. దీని తర్వాత మళ్ళీ ఏమైంది, పోయిసారి మా అమ్మాయిని పట్టుకపోయింది ఎవరు అని వీళ్ళు అడిగితే 30th రోజు ఆ అమ్మాయిని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత సెకండ్ టైం మళ్ళా ఈ అమ్మాయి మళ్ళా పోయింది. డ్రగ్స్కి అలవాటు అయిపోయింది. ఇక ఈ అమ్మాయి మళ్ళా అమ్మాయిని తీసుకుపోయారు వాళ్ళు. తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలే పోలీసు వాళ్ళు. మళ్ళీ అమ్మాయి వస్తుంది కదా, వచ్చినప్పుడు తీసుకుపోండి, ఇది పోలీసు వాళ్ళ సమాధానం. అక్కడ కొంతమంది అధికారుల సమాధానం. మొన్న పోయింది కదా, వచ్చింది, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ వస్తుంది. ఎవరు చంపరు, ప్రాణాలతో వస్తే సరిపోతుంది కదా మీకు. ఇది లోకల్ కానిస్టేబుల్తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం. అక్కడ అమ్మాయి రాలే. లాస్ట్కు చూసిన తర్వాత మా అక్కడ గోషామహల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరెంట్స్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉమామహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు. లాస్ట్కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా
అని ప్రశ్నించాక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకొస్తలేరు. నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతోర్ రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా, మణిపూర్లో ఉన్నా, దీని మీద ఒక సీరియస్గా మీరు చూడండి అని చెప్పిన తర్వాత ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని మా అడ్వకేట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఆ ఎస్ఐ ఏం చేసింది తెలుసా? ఎవరు పట్టుకపోయినారు అంటే, సార్ మళ్ళా వాడే ఆదిల్ సార్. అని చెప్పిన వెంటనే 10 నిమిషాలలో తీసుకొచ్చి దింపేసిపోయినాడు. 10 గంట లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్గా దింపేసి వెళ్ళిపోయాడు. వాడికి ఎట్లా తెలుసు? ఆదిలంటోనికి ఎట్లా తెలుసు?